ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నేటితో ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో ఇవాళ ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున మరోసారి కస్టడీ గడువు పొడిగించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 15న హైదరాబాద్ లో కవిత అరెస్ట్ అయ్యారు. 16న ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. మద్యం పాలసీ కేసులో ఆమెది కీలక పాత్రని, ఆమె నుంచి నిజాలు రాబట్టాల్సి ఉన్నందున 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ నాగపాల్ ఆమెను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. తిరిగి 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపు తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. వారం రోజుల కస్టడీ ఇవాళ్టితో పూర్తి కావడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు కవితను మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే తన అరెస్టుపై కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ అరెస్ట్ కస్టడీని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా, జస్టిస్ త్రివేదీల ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో తాము బెయిల్ ఇవ్వలేమని ట్రయల్ కోర్టుకు వెళ్లాలి అని సూచించింది. ఇప్పటికే కవితను అరెస్టు చేసి వారం రోజులు అవుతా ఉంది. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం అక్కడ 7 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో 7 రోజుల పాటు కస్టడీ పూర్తయిపోయింది. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్. నవీన్, ఢిల్లీ లిక్కర్ కేసులో నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఈ వారం రోజులు లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో కవితను ఇప్పటికే ఇంటరాగేషన్ ఈడీ అధికారులు చేశారు. వరుసగా ఆమె కుటుంబ సభ్యులు కలిసేందుకు కూడా ఈవినింగ్ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక స్లాట్ ను కూడా కేటాయించారు. ఈ రోజుతో ఆమె ఈడీ కస్టడీ వారం రోజుల కస్టడీ ముగుస్తుంది. మరి కాస్త మధ్యాహ్నానికి ఆమెని కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఎంకే నాగపాల్ గతంలో ధర్మాసనం ఆయన మెజిస్ట్రేట్ ముందు విచారణ జరిగింది. ప్రస్తుతం ఆయన మెజిస్ట్రేట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రస్తుతం కావేరి బవేజా మెజిస్ట్రేట్ ఈ కేసు విచారణ చేయబోతుంది. ఇక ఈడీ 7 రోజుల కస్టడీలో కవిత ఏ అంశాలపైన ఇంట్రాగేషన్ చేశారనే కోణంలో కూడా మరి పేపర్లో కోర్టులో క్లారిటీ రాబోతుంది. అయితే ఆమె ఈడీ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిందా, లేదంటే ఇంకా ఈడీ ఆమెను మరో 3 రోజులు కానీ 5 రోజుల పాటు కానీ ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరుతుందా, లేదంటే ఇక ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. దాదాపు మార్చి 15వ తేదీన కవితను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల పాటు ఈడీ కస్టడీ విధించారు. ఇక ఈ వారం రోజుల కస్టడీలో అనేక అంశాలపైన విచారించిన తర్వాతకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా ఇరు వర్గాలు తెలుస్తున్నాయి. ఇటీవల నిన్న అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో హాజరుపడిన సందర్భంలో కూడా ఎమ్మెల్సీ కవితతోని కలిసి పనిచేద్దామని కేజ్రీవాల్ చెప్పిన అంశాన్ని కూడా బయటకు వచ్చింది. ఈ అంశం ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా ఈ విషయాలు ఏ ఇంట్రాగేషన్ లో తెలుసు అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపరిచే సందర్భంలో ఈడీ ఎలాంటి వాదనలు వినిపిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల ఈడీ విచారణలో అధికారులు అన్ని విషయాలు తెలుసుకున్నారా, లేదంటే మరో 5 రోజుల పాటు కూడా ఆమెను కస్టడీకి అడుగుతారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఇక ఒకవేళ ఈడీ ప్రస్తుతానికి ఆమె విచారణ కస్టడీ అవసరం లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆమెను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ కేసులో ఇప్పటికే ఈ కేసు తుది దశకు చేరుకుంది. ఢిల్లీ సీఎం ని సైతం కూడా ఈ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యం చేటు ప్రస్తుతం ఆయనకు 6 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీ విధించారు. ఇక కవిత కేసు విషయంలో మధ్యాహ్నానికి ఒక క్లారిటీ రాబోతుంది. ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారా, లేదంటే ఈడీ కస్టడీ విధిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ సతీష్.